అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. ఐ లవ్ యూ చెప్పాడు. ఓకే చెప్పాను. పెళ్లి చేసుకుందాం అన్నాడు. ముహూర్తాలు పెట్టించు అన్నాను. అంటున్నా ఆమె బుగ్గలు అతని చేతిలో చిక్కాయి. ఏంటే మళ్ళీ చెప్పు. వాడు నాకు ప్రపోజ్ చేశాడు. ఆహా, మరి నీ జాబ్ సంగతి ఏంటో మర్చిపోయావా? నా జాబ్ సంగతి నేనెందుకు మర్చిపోతాను? నా జాబ్ నాకే ఉంటుందిగా. నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే నీకెందుకుంటుంది? నీ ప్లేస్లోకి వేరే వాళ్ళు వస్తారు కానీ. ఎక్కడికి వెళ్తాను సార్? ఎక్కడికి వెళ్ళను. మీ ఆఫీస్లోనే మీకు పిఏగానే పనిచేస్తాను. మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను అన్నాను. పొమ్మన్నారు. నన్ను ప్రేమించే అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే మీకు ఏంటి సార్ ప్రాబ్లం? వాడు నా దగ్గర పనిచేసే ఎంప్లాయీనే. అవును, ఆ విషయం నాకు తెలుసు. ఒకే ఆఫీస్లో జాబ్ చేస్తే ఇంకా బాగుంటుందని ఒప్పుకున్నాను. ఇప్పుడు మీకేంటంట? ఎందుకు కోపం వస్తుంది? అంటూ అతని చేతిని తీసేసింది. చెప్పండి, మీకెందుకు కోపం వస్తుంది? నాకెందుకు కోపం వస్తుంది? నాకేం కోపం రావట్లేదు. మరెందుకు నా బుగ్గలని అలా పట్టారు? పబ్లిక్లో ఇలా మాట్లాడుకుంటుంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఏమైనా అనుకొని మీకెందుకు సార్? నా గురించి సిగ్గు లేకుండా తయారవుతున్నావు. అవును, నాకు సిగ్గు లేదు. ఇప్పుడేంటంట? ఇంకో నెల రోజుల్లో ముహూర్తాలు పెట్టించుకొని ఇన్విటేషన్ కార్డుతో మీ ముందుకొస్తాను. వస్తా అంటూ అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చీర చెంగు పట్టి వెనక్కి గుంజాడు. వెళ్ళి అతడి గుండెలకి తాకింది. గీత, పెళ్లి కార్డు ఇస్తే నీ పెళ్ళికి నేను వస్తాను అనుకుంటున్నావా? ఎందుకు రారు? మీరే స్పెషల్ గెస్ట్. తప్పకుండా రావాలి. మీరు లేకపోతే పెళ్ళి జరగదు. అచ్చా, నేను రాకపోతే పెళ్లి చేసుకోవడం ఆపేస్తావా? మీరు వస్తారు సార్, నాకు తెలుసు. రాను అంటుంటే అతను మాట్లాడుతున్నప్పుడు వచ్చే వెచ్చటి శ్వాస ఆమె మెడపై వెచ్చగా తగులుతుంటే ఒళ్ళు పులకరించినట్లు అయ్యి గీత గొంతుల నుండి మాట బయటకు రానంటూ మొరాయిస్తోంది. చెప్పు, నేను రాను. ఏం చేస్తావు అన్నాడు. మళ్ళీ నుదిటి మీద చిరుచెమటలు పడుతుంటే మీరు వచ్చేలా చేసుకుంటాను అనింది ఒక్కో మాట కష్టంగా పలుకుతూ. అయినా మీరేంటి ఇలా లాక్కున్నారు? మిమ్మల్ని నా ఫియాన్సీ ఇలా చూశాడంటే అపార్థం చేసుకుంటారు సార్. ప్లీజ్ దూరం జరగండి అనింది ఇంకా ఉడికించాలని. అచ్చా, చేసుకుంటే చేసుకో నువ్వు. ఇప్పుడు నష్టం ఏంటంట? అలా అంటారేంటి సార్? మళ్ళీ మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని అనుమానిస్తారుగా. అవునా? ఏముంది మన ఇద్దరి మధ్యలో అన్నాడు ఆమె శరీర సువాసనని గుండెల నిండా పీల్చుకుంటూ. ఏమో, నాకేం తెలుసు మన ఇద్దరి మధ్యలో ఏముందో? అయినా మన ఇద్దరి మధ్యలో ఏముంది? ఏమీ లేదు అనింది. నిజంగా ఏం లేదా అన్నాడు. ఏం లేదు అనింది. నిజం చెప్పు అనగానే ఉందా అని అడిగింది మళ్ళీ. ఏంటి అన్నాడు. మన ఇద్దరి మధ్యలో ఏదైనా ఉందా? ఏమో తెలియదు. మరిదంతా ఏంటి? ఐ డోంట్ నో అంటూ మెడపై పెదాలు నిలిపాడు. సున్నితమైన ప్లేస్లో అతడి సూది మొనలాంటి మీసాలు మెడ మీద గుచ్చుతుంటే ఒళ్ళు పులకరించింది ఆమెకి. మరిదంతా ఏంటి అని అడిగింది లోగుంతలో. అతని గుండెల మీద చెయ్యి పెట్టి దూరంగా నెట్టింది. అప్పుడు ఆమె లోకం నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న గీతను చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాట్. వెళ్తున్న అతన్ని కన్నీళ్లతో చూసింది గీత. మీ మనసులో నేనున్నాను, కానీ మీరెందుకు ఆ నిజాన్ని ఒప్పుకోవట్లేదు అని అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించక అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని దూరం నుండి అలా చూస్తూ ఉండిపోయాడు విరాట్. ఇక్కడ గీతకి ఎంత వద్దన్నా కన్నీళ్లు చెంపల మీదకి జారిపోతుంటే తుడుచుకోవడం కూడా మర్చిపోయి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక్క వెహికల్ కూడా అటువైపు రావట్లేదు. వచ్చిన ఒకటి ఆపట్లేదు. అప్పటికే టైం 10 అవుతోంది. అలా ఎదురు చూడగా ఒక కార్ అటు నుండి వస్తూ కనిపించింది. దాన్ని ఆపడం కోసం చెయ్యి అడ్డుపెట్టిన గీతని చూసి కార్ ఆపాడు. ఆహా, ఏముందిరా ఫిగరు. ఓ బేబీ, ఎక్కడికి వెళ్తున్నావు? త్వరగా రా, నిన్ను సేఫ్గా మీ ఇంటి దగ్గర దింపుతాం అంటూ వెకిలిగా నవ్వుతున్నారు. 4 అబ్బాయిలే ఉన్నారు అందులో. గీతకి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. రా అంటూ ఆమె చెయ్యి పట్టి లోపలికి లాక్కుంటున్నారు. వాళ్ళ చేతిని భయంతో విసిరికొట్టి అక్కడి నుండి పరుగందుకుంది గీత. ఊరుకుంటారా? ఆమె వెనకాలే ఫాలో అవుతున్నారు. ఎంత పరిగెత్తినా కారు కంటే వేగంగా వెళ్ళలేకపోతోంది.
ఏడుపు తన్నుకొస్తోంది. ఒంటి నిండా చెమటలు పట్టేస్తున్నాయి. వాళ్ళకి దొరికితే తన జీవితం ఏమవుతుందో కళ్ళకి కట్టినట్లు తెలుస్తుంటే నిలువెల్లా వణికిపోతోంది. చీర కట్టుకుందిగా, చీర కుచ్చిళ్ళు ఆమె అడుగులకు అడ్డుపడి వేగాన్ని తగ్గిస్తుంటే చీరని పైకి పట్టుకొని పరుగులో వేగం పెంచింది. మనం ఎంత పరిగెత్తినా కార్ని దాటి వెళ్ళలేంగా. కార్ ఆమె ముందుకు రానే వచ్చింది. అందులో ఒకడు కిందకి దిగి, ఏంటి అలా పరిగెడుతున్నావు? నువ్వు పరిగెడితే మాకు దొరకలేవు అనుకుంటున్నావా? అంటూ ఆమె చెయ్యి పట్టి లాగి కారులోకి ఎక్కిస్తుండగా సడన్గా ఏం జరిగిందో తెలీదు. చెయ్యి పట్టుకున్నవాడు గాలిలో ఎగురుతూ కనిపించాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది గీత. ఎదురుగా ఉన్న 6 అడుగుల కటౌట్ కనిపించింది. ఆమె కళ్ళు పత్తికాయలయ్యాయి. అతని కళ్ళల్లో రౌద్రాన్ని చూస్తున్న గీత క్షణం వణికితే ఒక అడుగు వెనక్కి వేసింది. గీత చెయ్యి పట్టి దగ్గరికి లాక్కున్నాడు విరాట్. భయంతో వణికిపోతోంది గీత. ఆమెను గుండెలకి హత్తుకొని వెన్ను నిమురుతున్నాడు. రేయ్, నువ్వో పెద్ద హీరో అనుకుంటున్నావురా అంటూ అందులో నుండి మిగతా వారు దిగి విరాట్ మీదకొస్తుంటే గీతను పక్కకు జరిపి ఒక్కొక్కడిని డొక్కలో పంచులిస్తుంటే వాళ్ళు గావుకేకలు పెడుతున్నారు. ఒంటరిగా కనబడ్డ ఆడపిల్లని ఏడిపించడానికి సిగ్గుగా అనిపించట్లేదురా? ఇదే ప్లేస్లో మీ అక్కో చెల్లెలో ఉంటే ఇలాగే టీస్ చేస్తారా? అంటూ విరాట్ మీదకి చెయ్యెత్తుతున్న వాడి చెయ్యిని గట్టిగా పట్టి వెనక్కి విరిచాడు. హా అంటూ అరిచాడు వాడు. ఇంకొకసారి ఏ అమ్మాయి వంకైనా చూశారనుకో, జీవితాంతం మీకు చిప్పకూడి తినిపించేలా చేస్తాను. జాలిపడి వదిలేస్తున్నాను. పోండిరా ఇక్కడి నుండి. గుర్తుపెట్టుకోండి, మీ ఫేస్లు నాకు చాలా బాగా గుర్తున్నాయి. ఇలాంటివి ఎక్కడైనా చేస్తే మాత్రం నెక్స్ట్ సెకండ్లో మీ బతుకు జైలే అంటూ వాళ్ళ మెడపట్టి కారులోకి నెట్టి తల తిప్పి గీతని చూశాడు. బెదిరి చూపులు చూస్తూ కనిపించింది. రియల్లీ సారీరా అంటున్న విరాట్ మాటలకి అప్పుడు తలెత్తి అతన్ని చూసి అతని గుండెల మీద చెయ్యి పెట్టి వెనక్కి తోసి, ఐ హేట్ యూ, రియల్లీ హేట్ యూ. ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, లేకపోతే ప్రేమించడం మానేస్తారు, కానీ నువ్వు ఆ అమ్మాయి మనసుని విరిచేశావు. ఎంతలా అంటే మళ్ళీ అతకనంతలా. నేను మీ ఆఫీస్లో పని చేయను, మీ జాబ్ వద్దు, ఏమీ వద్దు. ప్రేమ గుడ్డిది అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతోంది నిజమేనని. మీకు దండం పెడతాను, నా కంటికి కనిపించకండి సార్. ఇంత బాధని నేనెప్పుడు ఎవరి వల్ల పొందలేదు. ఫస్ట్ టైం నా మనసుకి గాయం చేసిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్లుగా ఉండాలి, కానీ ఆమె ఆశల మీద ఆజ్యం పోసి గుండెల మీద తన్నకూడదు. ఒక అమ్మాయిని ఎంత బాధ పెట్టకూడదో అంతలా బాధ పెట్టేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద బహుమతినిచ్చారు అని అక్క నుండి ఏడుస్తూ వెళ్తున్న గీత చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాడు. అంత ఫోర్స్గా లాగేసరికి అతని కౌగిల్లో చేరిపోయింది. సారీ గీత, ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఆట పట్టించాలనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు అంటుంటే, షడప్ సార్, మీ నాటకాలు కట్టిపెట్టండి, వదిలేయండి నన్ను, పోతాను నేను అంటూ అతన్ని దూరం నెట్టి అక్కడి నుండి వెళ్తుంటే, గీత ఆగు అంటూ అరుస్తున్నాడు విరాట్. ఎంత అరుస్తున్నా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతుందే కానీ వెనక్కి తిరిగి చూడట్లేదు గీత. అలా నడుస్తూ వెళుతున్న గీతకి ఒక్కసారిగా ఆకాశంలో పెద్దగా శబ్దం చేస్తూ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. హ్యాపీ బర్త్డే గీత అని ఆకాశంలో నక్షత్రాలు ఆమె పేరుని రాసుకుంటే వాటిని చూసిన ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అలాగే షాక్ అయి రెప్ప వేయకుండా చూస్తున్న గీత కళ్ళకి ఇంకో దృశ్యం కనిపించింది. ఐ లవ్ యూ. గీతా విరాట్ అన్న పదాలు నక్షత్రాల కంటే 100 రెట్లు మెరుస్తున్న లైటింగ్స్ని చూస్తున్న గీత కళ్ళు నమ్మలేనట్లుగా మారిపోయాయి. ముందుకు పడుతున్న అడుగులు అక్కడే ఆగడంతో ఆమె చూసిన దృశ్యం నుండి తేరుకోవడానికి నిమిషాలు పడితే ఆమె భుజం మీద పడ్డ చేతికి వెనక్కి తిరిగి చూసింది. నీస్ మీద కూర్చొని, యు ఆర్ ది మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ది యూనివర్స్ హ్యాస్ గివెన్ మీ. ఐ లవ్ యూ మై డియర్ స్వీట్ హార్ట్. లవ్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అంటూ రోజ్ ఫ్లవర్ తీసి ఆమె ముందు పెట్టగానే అసలు ఇది కళా నిజమా అన్నట్లు చూస్తూ ఉంది. ఆమెకేం అర్థం కావట్లేదు. అయోమయంగా ఉంది గీతకి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.